తెల్లవారింది. నేను లేచి స్నానాదికం చేసుకుని చద్యన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకుని నాకోసం సిద్ధంగా కనిపెట్టుకుని ఉన్నాడు. అంతా ప్రశాంతంగానే ఉన్నా ఆయన ముఖంలో గాంభీర్యం మట్టుకు చాలా భయంకరంగానే ఉంది. నెమ్మదిగా మామూలు ధోరణిలోనే, నిన్నంతా కనపడలేదు, ఎక్కడికెళ్ళావురా అన్నాడు. నరసాపురం వెళ్ళాను అన్నాను. ఎందుకు అన్నాడు. ఇక ఆయనకు చెప్పక తప్పేట్టులేదని 2-3 సంవత్సరాల నుంచి నరసాపురంలో రమణారావు గారి ఆధ్వర్యాన జరుగుతున్న సభలు సందర్భాలు టూకీగా చెప్పాను. ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం, వారికి నా మీదనున్న అభిమానం, వారు నాకిచ్చిన ప్రోత్సాహం, ఈ సభా సందర్భంలో నేను చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పాను. మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని, నీవు బాగా ఆలోచించుకొనే చేస్తున్నావా ఈ పని? దీనివల్ల నీకొచ్చే లాభమేమిటి? నష్టం కనపడుతూనే ఉంది కదా. నీ చదువు చంకనాకిపోయింది. ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా సొంత పనులు చూసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీకొరిగేదేమీ లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిదే. వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోటే నువ్వు ఉబ్బి తబ్బిబ్బై వారాడించినట్టల్లా ఆడుతున్నావు. ఎన్ని సంవత్సరాలిలా వారి వెనుక తిరిగినా నువ్వు బల్లలు కుర్చీలు సర్దటానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ముందు వెనకలేమాత్రం ఆలోచించినా ఈ రహస్యం నీకు ఇదివరకే తెలిసుండేది. అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకుని గత 3 సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు. దేశం కోసం పాటుపడ్డం, దేశాన్ని ఉద్ధరించడం, ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే, కాదనను. ఎటొచ్చి దానికింకాస్త పెద్ద చదువులు, పెద్ద బుర్రలు, పెద్ద ఊహలు, కొంత వెనక స్తోమత ఉంటేగాని ఎంత చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యమవుతుంది. నీ ఉద్యోగం చేసుకోవాలన్నా, దేశసేవ చేయాలనుకున్నా, ఇదేదీగాక ఊరికినే విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరమన్న సంగతి మరిచిపోకు. ఈ సత్యాన్నెప్పటికైనా నీవే తెలుసుకోగలవని నేనిన్నాళ్ళూ ఊరుకున్నాను. నువ్వింకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకింతా విడమరిచి చెప్తున్నాను. ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకుని ఆ విద్యనభ్యసించే ప్రయత్నం చేయి. నీవు ప్రాజ్ఞుడవవుతున్నావు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారుమాట లేకుండా, నీ అభిప్రాయం ఏమిటి అని నన్నడక్కుండా తిన్నగా పొలం వెళ్ళిపోయారు. నేను బయటకు వెళదామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చుని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు. మళ్ళీ మా నాన్న కంటపడలేదు. అలాగే యోచిస్తూ కూర్చుని 4వ రోజు సాయంత్రం నరసాపురం రమణారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఏం పార్వతీశం, ఏమిటి విశేషాలు? మొన్న అంతటి సభ అంత జయప్రదంగా జరగడానికి నీవే సుమా? నీ ముఖస్థితి కోసం చెప్పడం లేదీ మాట. నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను. చాలా అలిసి చిక్కి సగమయ్యేవు అన్నారు. ఇంకా ఏమిటి విశేషాలు? అంత మౌనంగా ఉన్నావేమిటి? ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ. నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటి అన్నాను. ఆయన ఒక్క క్షణం ఊరుకుని, మీ నాన్నగారు చెప్పిందంతా నిజమే, కాదని నేనెలా అనగలను? విద్యలేందే విజ్ఞానం ఎలా వస్తుంది కనుక ఆ సంగతులు నీకు నేనొక రోజున సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను. ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు. ఆయన పెద్దలు, పండితులు, వివిధ విషయాలు తెలిసినవారు. చదువు అత్యవసరమన్నది నిర్వివాదం. ఏ చదువు అన్నది ప్రశ్న. నా ఉద్దేశం, నువ్వు మళ్లీ హైస్కూల్లో చేరి చదవడమనేది మంచిది కాదంటాను. కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం, తెలుగు చదువుకో. తర్వాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేనిస్తూ ఉంటాను, అవి చదవచ్చు. తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు. కొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు. నేనింటికి చేరుకొని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో నాకర్థమైంది. వారు ఉభయులూ చెప్పిన పద్ధతినే నేను కొత్త చదువు ప్రారంభించాను. తరచూ నరసాపురం వెడుతూ రమణారావు గారిని, ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. రమణారావు గారిచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను. అనేక విషయాలు అదివరకు తెలియనివి, ఊహించనివి తెలుసుకోగలిగాను. కలిగిన సందేహాలు అనేకం రమణారావు గారు తీర్చేవారు. ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు, సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది. మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతముల మీద కొంత సహనం బయల్దేరినా కొంత ఆగ్రహం కూడా వచ్చేది. మాకు నరసాపురంలోనూ పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగానూ అసహ్యంగానూ ఉండేవి. వారనే మాటలు, చెప్పే విషయాలు, చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి. ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించి రోజురోజుకీ మనోవ్యధ ఎక్కువవుతూ ఉండేది. ఇలా సుమారు 1-2 సంవత్సరాలు గడిచింది.
4-5 సార్లు రమణారావు గారి దగ్గరికెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడకు వచ్చిన 4-5 పెద్ద మనుషులను సందర్శించడం, వారి పరిచయం కలగడం కూడా జరిగింది. వారి వల్ల ప్రథమంగా విదేశయానం, అక్కడ చదువు, దానివల్ల ప్రయోజనాలు వగైరాలెన్నో విని ఆలోచిస్తుండేవాడిని. ఆఖరుకొకసారి రమణారావు గారింట్లోనే ఒక ప్లీడర్ గారి దర్శనమైంది. వారితో మాట్లాడిన తరువాత వారి సలహా మీద లండన్ వెళ్లి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకున్నాను. నాటినుంచి నా సంకల్పం రోజురోజూ బలీయమవుతూ వచ్చింది. ఆఖరుకు తెగించి ఒకనాడు బయల్దేరడానికి సుముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను. ఈ విషయము మా తండ్రిగారితో చెబితే దీని సారస్యం గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులుపుచ్చుకుని నర్సాపురం వెళ్లి 4 రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయల్దేరాను. బారిస్టర్ పార్వతీశం సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్ నిర్వహణ అరిలా స్టూడియోస్ ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.